Hello friends, welcome to my new channel, and in this channel I am going to share the videos related to UPSC as well as certain videos which are related to AP State Board as well as NCERT. As a part of my first video, I am going to take Indian Polity by Lakshmikant. Indian Polity Lakshmikant యొక్క Indian Polity book అనేది UPSC aspirants కి కానివ్వండి లేదంటే గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి we can say that is the Bible for UPSC aspirants and antaru. It is so important book. So we are taking this first book as the concept for the videos. దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే అసలు హౌ మనకి ఇప్పుడు ఇండియన్ పాలిటీ అంటే రాజ్యాంగం. మనకి ఈ రాజ్యాంగం ఎలా వచ్చింది, ఐ మీన్ టు సే కాన్స్టిట్యూషన్. మనకి కాన్స్టిట్యూషన్ ఎట్లా వచ్చింది, ఈ కాన్స్టిట్యూషన్ రావడానికి వెనకుండా హిస్టరీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డీల్ ఇన్ దిస్ చాప్టర్. అయితే in the first historical background you can see very clearly బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారండి. బ్రిటిషర్స్ మన కంట్రీలోకి ఎట్లా ఎంటర్ అయ్యారు అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వాళ్ళు మన కంట్రీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ అన్న ఒకటేనా అని చెప్పి డౌట్ రావచ్చు. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. బ్రిటిష్, యు సే ఇట్, the name of the country is England and the people who are residing is Britishers. So ఇక్కడ ఈ బ్రిటిష్ లో ఆర్ ఇంగ్లాండ్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఉంటాయండి. లైక్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ విప్రో అని, ఇన్ఫోసిస్ అని, యూ కెన్ సీ మెనీ కంపెనీస్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. ఇన్ ద సేమ్ వే ఈ ఇంగ్లాండ్ లో కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ expanding their trade, imperialism అన్న కాన్సెప్ట్ తో they want to expand their market. వాళ్ళ మార్కెట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అన్న ఉద్దేశంతో they started occupying the territories. వేరే ఊర్లు వెళ్ళి వేరే వాటిని ఆక్రమించుకోవడం మొదలు పెట్టారనమాట. ఆ మొదలు పెట్టిన క్రమంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ మన ఇండియాని చూస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన కంట్రీలోకి ఎప్పుడు వచ్చారు అని అంటే ఇన్ ద ఇయర్ 1600. ఇన్ ద ఇయర్ 1600 these Britishers have entered into our country India in the name of the company East India Company. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 లో మన దగ్గరికి రావడానికి క్వీన్ ఎలిజబెత్ ఒక చార్టర్ అనేది ఇచ్చారు. చార్టర్ ఇస్ నథింగ్ బట్ ద హోల్ అండ్ సోల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఫర్ డూయింగ్ ద ట్రేడ్ ఇన్ దిస్ కంట్రీ ఇండియా ఇస్ హోల్లీ గివెన్ టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే పూర్తి వ్యాపార హక్కులు అనేవి వేరే మన ఇంగ్లాండ్ లో వేరే ఏ కంపెనీ కూడా చేయడానికి వీలు లేదు. పూర్తి వ్యాపార హక్కులు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకే ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద చార్టర్ గివెన్ బై క్వీన్ ఎలిజబెత్. అయితే ఈ చార్టర్ అనేది క్వీన్ ఎలిజబెత్ 1600 లో వచ్చేసరికి దట్ ఈస్ హౌ బ్రిటిషర్స్ హ్యావ్ ఎంటర్డ్ ఇండియా. అయితే బ్రిటిషర్స్ వాళ్ళు కంప్లీట్లీ కూడా ట్రేడ్ పర్పస్ తోనే ఇనిషియల్ గా ఉన్నారండి. ట్రేడ్ పర్పస్ అంటే యు ఆల్ నో వెరీ వెల్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, వ్యాపార నిమిత్తమే వాళ్ళు ఉన్నారు 1600 లో. బట్ వేరస్ మన లైక్ రాజుల మధ్య కలహాలన్నా కానివ్వండి, లేదు అనుకుంటే ద వీక్నెస్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అన్నా కానివ్వండి, వాట్స్ ఎవర్ ఇట్ మే బి, ద బ్రిటిషర్స్ అండర్స్టూడ్, వాళ్ళకి క్లారిటీగా అర్థమైంది ఏంటి అంటే there is no unity among the rulers of the country. ఒక ఐకమత్యం అనేది లేదు. సో వీళ్ళని మనం డిస్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ అదే టైంలో ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళందరూ కూడా వ్యాపార నిమిత్తం మన కంట్రీలోకి వచ్చారు. లైక్ మెనీ యూరోపియన్ అదర్ కంట్రీస్ ఆల్సో. వాళ్ళందరినీ నిదానంగా తొలగించుకుంటూ బ్రిటిషర్స్ ఒక్కడే ఉన్నారు. సో ఆ బ్రిటిషర్స్ ఏంటి అంటే, అరే ఏంటిది, మనకి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఈ రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుక్కుంటేనే మనకి ఇంత లాభం వస్తుంది, పూర్తిగా కూడా ఇది మన ఆధ్వర్యంలోకే మనం తెచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అని చెప్పి
అనుకున్నారు. అయితే అలా అనుకొని స్లోలీ దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ టెరిటరీ. వాళ్ళ టెరిటరీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్న ఉద్దేశంలోకి వాళ్ళైతే అప్పుడు వచ్చున్నారనమాట. సో అయితే వాళ్ళది ప్లాన్ ఎప్పుడు కంప్లీట్లీ వచ్చింది అంటే ఇన్ ద ఇయర్ 1765. అంటే టిల్ 1765 వరకు పూర్తిగా కంపెనీ అనేది ఓన్లీ ట్రేడ్ మాత్రమే చేసిందండి 1765 వరకు కూడా. అయితే 1765లో దివానీ రైట్స్ అనేవి వచ్చాయి. ఈ దివానీ రైట్స్ ఏ ప్లేసెస్ కి వచ్చాయి అంటే we can clearly say బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. అసలు ఈ దివానీ రైట్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే పూర్తిగా రెవెన్యూ అండ్ సివిల్ రిలేటెడ్ అంతా కూడా టోటలీ ఈ దివానీ రైట్స్ పేరుతో, రెవెన్యూ అంటే మీకు తెలుసు రిలేటెడ్ టు మనీ వాట్ ఎవర్ ట్యాక్స్లు కానివ్వండి ఆర్ జనరేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్కమ్ ఇదంతా కానివ్వండి, లేదా సివిల్ రిలేటెడ్ ఇష్యూస్ అంతా కానివ్వండి, ఎవ్రీథింగ్ ని కూడా అక్కడ ఉండే రాజులు వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ రాజులు ఏంటి, ఆ దివానీ రైట్స్ ఏ రాజు ఇచ్చారు, ఏ మొఘల్ ఎంపరర్ ఇచ్చారు ఏంటి అనేది ది విల్ సీ ఇన్ ద హిస్టరీ రిలేటెడ్ వీడియోస్. బట్ నౌ దిస్ ఇస్ నాట్ ద పాయింట్ టు డీల్ దట్. సో ఈ దివానీ రైట్స్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇన్ ద ఇయర్ 1765 వచ్చింది. సో పూర్తి హక్కు ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సాలో వాళ్ళకి చాలా వరకు కూడా రెవెన్యూ రైట్స్ కానివ్వండి, సివిల్ రైట్స్ కానివ్వండి వాళ్ళకి వచ్చాయి. సో 1765 నుంచి స్లోలీ వాళ్ళు వాళ్ళ టెరిటోరియల్ పవర్ ని వాళ్ళు స్లోలీ ఎక్స్పాండ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు ఫ్రమ్ ద ఇయర్ 1765. ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెండ్ ఇస్, అరే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలా దానిలో పని చేసే వాళ్ళు బ్రైబ్స్ తీసుకుంటున్నారు అండ్ కొంచెం హార్ష్ డీలింగ్ ఉంది అండ్ ఇక్కడ కొంచెం మార్కెట్ ఎక్కువగా ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇండియా ఇస్ అ వెరీ రిచ్ ప్రాస్పరస్ కంట్రీ విత్ ఎ వెరీ గుడ్ కల్చరల్ హెరిటేజ్. సో చాలా బాగుంది, ఇండియాలో చాలా రిసోర్సెస్ ని మనం దోచుకోవచ్చు అనేది వాళ్ళకి వెరీ క్లియర్గా అర్థమైపోయింది. సో ఆ టైంలో వాట్ ఎవర్ ఇక్కడ పాలసీస్, మన ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో దట్ వాస్ టోటలీ అగెయిన్స్ట్. సో 1858లో మీ అందరికీ తెలుసు సిపాయి మ్యూటినీ అనేది జరిగింది. 1858లో సిపాయి మ్యూటినీ అనేది జరిగింది. సిపాయి మ్యూటినీ యు ఆల్ నో దట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద పనిచేస్తున్న ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో మిలిటరీ పీపుల్ వాళ్ళందరూ కూడా దే వర్ టోటలీ అగెయిన్స్ట్ టు దెమ్. అండ్ ఎందుకోసము అంటే మీ అందరికీ తెలిసినట్టే కౌ ఫ్యాట్ ని బుల్లెట్స్ కి గ్రీజ్ లాగా యూజ్ చేసి ఇలా రకరకాల మనందరం కూడా కౌస్ ని వెరీ హోలీగా వర్షిప్ చేస్తాము. అలాంటిది ఇదంతా చేసేసరికి పీపుల్ వర్ టోటలీ అగెయిన్స్ట్ ఇట్. మోర్ ఓవర్ మిలిటరీలో ర్యాంకింగ్స్ లో కూడా దే డిడ్ నాట్ గివ్ మచ్ స్కోప్ ఫర్ ద ఇండియన్ మిలిటరీ పీపుల్ టు గో అప్. వాళ్ళకి అంత అవకాశం అనేది ఇవ్వలేదు. అందుకోసం అని చెప్పి సిపాయి మ్యూటినీ అని జరిగింది. అండ్ ఈ సిపాయి మ్యూటినీ ఏదైతే జరిగిందో దీన్నే మనం ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అని చెప్పి కూడా మనం అనవచ్చు. అంటే ఇండిపెండెన్స్ కోసం ఫస్ట్ ఇండిపెండెన్స్ కోసం మొట్టమొదటి యుద్ధము అనుకోవచ్చు, లేదంటే తెలియజేసిన ప్రక్రియ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 1858లో సిపాయి మ్యూటినీ ఎప్పుడైతే జరిగిందో దీనంతా కూల్ డౌన్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో బ్రిటిష్ క్రౌన్ ఆధ్వర్యంలోకి కంట్రీ అంతా కూడా వెళ్ళిపోయింది. బ్రిటిష్ క్రౌన్ అంటే ఇట్ ఈస్ లైక్ బ్రిటిష్ గవర్నమెంట్ టోటలీ. లైక్ మీ అందరికీ తెలుసు ద పార్లమెంట్ విచ్ ఎవర్ ద పార్లమెంట్ టు డెమోక్రసీ మనకి ఏదైతే విధానం ఉందో దట్ ఈస్ నాట్ ద కేస్ ఇన్ ఇంగ్లాండ్. దేర్ ద ప్రియారిటీ ఇస్ గివెన్ టు క్వీన్ ఎలిజబెత్ కి చాలా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ లైక్ మొనార్కీ వెర్షన్ లోనే ఉంటుంది. టోటలీ మొనార్కీ కాదు. దేర్ విల్ బి సర్టెన్ పవర్స్ టు దెమ్ ఆల్సో బట్ ద ఫైనల్ అథారిటీ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్వీన్ ఎలిజబెత్. సో ఈ బ్రిటిష్ క్రౌన్ లోకి వెళ్ళిపోయింది. అప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ నాట్ ఓన్లీ ద బిజినెస్ ఆర్ ద అదర్ డీలింగ్స్ దే వర్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ సివిల్ రైట్స్, రెవెన్యూ రైట్స్ అండ్ సమ్ ప్లేసెస్ దే వర్ టేకింగ్ కేర్ ఆఫ్ మిలిటరీ ఆల్సో. కొన్ని ప్లేసెస్ లో మిలిటరీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు.
నిదానంగా ఏమైందంటే ఈ సిపాయి మ్యూటనీతో ఈస్ట్ ఇండియా కంపెనీకి పూర్తి ఇండియా మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంది అనేది అర్థమైంది. సో ఈ కంట్రీని మనం వదులుకుంటే మన రిసోర్సెస్ అనేది మనకి ఇది ఒక ఫీడింగ్ అయింది. ఈ కంట్రీ అనేది ఒక ఫీడింగ్ కంట్రీ అయింది వాళ్ళకి, వాట్ ఎవర్ వరల్డ్ వార్ టైంలో కానివ్వండి ఇదంతా. సో ఈ కంట్రీని వదులుకోవడానికి ఎవరికి కూడా ఆసక్తి లేదు. సో ఆ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి టోటలీ పవర్స్ మొత్తం కూడా బ్రిటిష్ క్రౌన్ దగ్గరికి వచ్చాయి. అండ్ ఆ బ్రిటిష్ క్రౌన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా అంటే కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే దే వర్ జస్ట్ డూయింగ్ దే బిజినెస్. ఓకే, సో ఇలా మనకి బ్రిటిష్ క్రౌన్ అనేది రావడం జరిగింది ఫ్రమ్ ద ఇయర్ 1858. సో మీరు వెరీ క్లియర్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 1600లో బ్రిటిషర్స్ వచ్చారు అండ్ 1600లో ఫర్ ట్రేడ్ వ్యాపార నిమిత్తం 1600లో వచ్చారు. ఆఫ్టర్ దాట్ 1765లో దివానీ రైట్స్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మోనోపోల్ ఐ మీన్ లైక్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అప్పటి నుంచి బిగిన్ చేశారు అని మనం చెప్పొచ్చు. ఆఫ్టర్ దట్ 1858లో వెరీ క్లియర్లీ ఏంటి అంటే ఈ వాట్ ఎవర్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల నుంచి బ్రిటిష్ క్రౌన్ ద ఒఫిషియల్ గవర్నమెంట్ ఆర్ ద ఆఫీషియల్ వే హౌ ఇట్ ఈస్ డెల్ట్ ఇన్ ఇంగ్లాండ్ లో ఎటువంటి పరిపాలన అయితే ఉంటుందో, ఇంగ్లాండ్ కి ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళే ఈ ఇండియాకి కూడా పెద్దగా రూలింగ్ పవర్ గా అంతా వాళ్ళ చేతిలోకి 1858లో రావడం జరిగింది. అయితే 1858లో వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు జరిగాయి. అదంతా కూడా మనం హిస్టరీలో తెలుసుకుంటాం. అయితే 1858 నుంచి we all got independence in the year 1947, that is August 15th. మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే మనం చేసుకుంటూ ఉంటాము. సో ఈ 1947లో ఎప్పుడైతే మనకి ఫ్రీడమ్ రావడం జరిగిందో, ఈ ఫ్రీడమ్ రావడానికి ముందు ఇప్పటి వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని యాక్ట్స్ కొన్ని లాస్ అనేది ఫ్రేమ్ చేసి మనల్ని పరిపాలించారు. అంతకుముందు రాజులు వాళ్ళంటూ కొన్ని లైక్ వాళ్ళ చట్టాలు కానివ్వండి వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళ టెరిటరీలో వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ తర్వాత బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు కొన్ని లాస్ అనేది పాస్ చేశారు. అండ్ ఇదంతా జరిగింది కదా. మనం ఇప్పటి వరకు కూడా రాజులన్నా కానివ్వండి లేదంటే బ్రిటిషర్స్ అన్నా కానివ్వండి ఒకరి పరిపాలనలోనే ఉన్నాము. మన స్వయం పరిపాలన అనేది సెల్ఫ్ గవర్నెన్స్ అనేది మనకి లేదు. సో వి నీడ్ అ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేది చాలా కావాలి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు కావాలి కాబట్టి 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఎవరు, ఇది ఎట్లా ఫామ్ అయింది, దీని గురించి అంతా కూడా ఈ బుక్ అంతా దాని గురించే ఇన్ వెరీ డీటెయిల్ మనం చూస్తాము. సో 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఫామ్ అయ్యి రకరకాలుగా వాళ్ళు ఎన్నో పుస్తకాలు తిరిగేసి ఎన్నో దేశాలు తిరిగి పాత బ్రిటిష్ యాక్ట్స్ చూసి ఎంతో చేసి వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని అనేది మనకి ఇచ్చారు. అండ్ ఆ రాజ్యాంగం వాట్ ఎవర్ ద కాన్స్టిట్యూషన్ విచ్ దే గేవ్ us, it came into force from Jan 26th 1950, which we are celebrating every year as Republic Day. So జనవరి 26 1950 మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, 1947లో స్వతంత్రం వచ్చింది, మరి 1950 జనవరి 26న కదా మనకి కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది. మరి ఈ మధ్యలో ఉండే పీరియడ్ మనం ఎలా పరిపాలించుకున్నాము ఏంటి అనేది మీకు ఒక డౌట్ కింద రావచ్చు. వాట్ ఎవర్ అప్పుడు ఉండే వైస్ రాయ్ కానివ్వండి, వాట్ ఎవర్ ద ఎగ్జిస్టింగ్ వైస్ రాయ్ వాళ్ళ హెల్ప్ తో ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎట్లయితే ఒక నామినల్ హెడ్ గా ఉన్నారో అలా నామినల్ హెడ్ గా ఉంచి అండ్ వాట్ ఎవర్ ద ఓల్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కానివ్వండి ఆర్ సర్టెన్ అదర్ యాక్ట్స్, ఆ యాక్ట్స్ అన్నిటి గురించి మనం ఇన్ డెప్త్ మళ్ళీ ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆర్ డిఫరెంట్ యాక్ట్స్ అన్ని కూడా మీరు టిల్ మీ కాన్స్టిట్యూషన్ వచ్చినంత వరకు కూడా పాటించాలి. అండ్ ఎలా మీరు పరిపాలించుకోవాలి మీ కాన్స్టిట్యూషన్ వచ్చేంత వరకు అనేది ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో బ్రిటిషర్స్ ఇవ్వడం జరిగింది. అది మనం కావాలంటే పాటించవచ్చు, అవసరం లేదంటే వీ కెన్ రివోక్ ఇట్ ఆర్
ఏదైనా రూల్ నచ్చలేదు అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది జరిగింది. సో దట్ ఈస్ హౌ 1947 నుంచి 1950 మధ్యలో పరిపాలన అనేది జరిగింది. దట్ ఈస్ హౌ అడ్మినిస్ట్రేషన్ హ్యాపెండ్. అయితే మీరు క్లియర్లీ చూసారు 1858లో బ్రిటిష్ క్రౌన్ వచ్చింది. అంతకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. వీళ్ళు కొన్ని రూల్స్ పాస్ చేశారు, వాళ్ళు కొన్ని రూల్స్ అనేది పాస్ చేశారు. వీళ్ళేం రూల్స్ పాస్ చేశారు ఆర్ ద యాక్ట్స్ ఆర్ ద రూల్స్ ఆర్ లాస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏం పాస్ చేశారు, దాంట్లో మేజర్ రూల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాం. దీంట్లో చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు టోటలీ 8 పాస్ చేశారు. అండ్ ఆఫ్టర్ దాట్ బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు టోటలీ 7 పాస్ చేశారు. ఇన్ దిస్ వీడియో మనం ఈ 8 అండ్ ఈ 7 టోటలీ 15 యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ద కంపెనీ రూల్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ద కంపెనీ రూల్ లో వీ హ్యావ్ టోటలీ 8 అండ్ ద క్రౌన్ రూల్ లో వీ హ్యావ్ టోటలీ 7. ద కంపెనీ రూల్ లో టోటల్ ఉండే 8 ఏంటి చూసినట్లయితే యూ కెన్ సీ వెరీ క్లియర్లీ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, ఎమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781, ఫిక్సింగ్ యాక్ట్ ఆఫ్ 1784, యాక్ట్ ఆఫ్ 1786, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793, 1813 and 1833 and 1853. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మనకి ఏంటి అంటే ఫర్ ఎవ్రీ చార్టర్ యాక్ట్ వాజ్ టేకెన్ ఆఫ్టర్ ఎవ్రీ 20 years మనకి వన్స్ చార్టర్ యాక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఫస్ట్ యాక్ట్ ఆటోమేటిక్ గా గుర్తుంటుంది, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనేది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 లో ఏ డెసిషన్స్ అయితే తీసుకొని ఏదైతే పాస్ చేశారో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయవలసిన నెసెసిటీ వచ్చింది. అండ్ దాన్ని ఎమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అని చెప్పి అంటాము. అండ్ ఫిక్సింగ్ యాక్ట్ ఆఫ్ 1786. ఆల్ దీస్ యాక్ట్స్ వి విల్ సీ ఇన్ డీటెయిల్. అయితే ఫస్ట్ యాక్ట్ చూసినట్లయితే దట్ ఈస్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్ట్ పాస్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ పాస్ చేసిన ఫస్ట్ యాక్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు ఈస్ట్ ఇండియా కంపెనీ పైన. అంటే వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి. లైక్ 1600 నుంచి 1773 వరకు వాళ్ళు ఏమైతే చేశారో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. బట్ 1773లో ఫస్ట్ యాక్ట్ అనేది ఈ యాక్ట్, ద రెగ్యులేటింగ్ యాక్ట్, అంటే వాళ్ళని రెగ్యులేట్ చేయడము, వాళ్ళని కంట్రోల్ చేయడము, ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేయడము, వాళ్ళ ఆధీనంలోకి వాళ్ళ గ్రిప్లోకి తీసుకురావడానికి పెట్టిన మొదటి యాక్ట్ కింద మనం ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 మనం చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఏంటి అంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ మన ఇండియాలో ఉన్నవి అనేది క్లారిటీ రావడం తెలిసింది. అండ్ అట్ ద సేమ్ టైం సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, టోటల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంతటికి కూడా ఫౌండేషన్స్ అనేది ఈ యాక్ట్ నుంచే తీసుకురావడం జరిగింది. అంటే ఫౌండేషన్స్ అంటే పరిపాలించాలి అన్న ఆలోచన మొదలైంది ఇక్కడి నుంచి. అది దివానీ రైట్స్ వాట్ ఎవర్ అదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో ఏంటి అంటే దే వర్ మోర్ లైక్ డిఫరెంట్ ప్రెసిడెన్సీస్ అనేది ఉన్నాయి. బొంబాయి ప్రెసిడెన్సీ అని, మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని, బెంగాల్ ప్రెసిడెన్సీ అని డిఫరెంట్ ప్రెసిడెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ప్రతి ప్రెసిడెన్సీకి యొక్క హెడ్ ని గవర్నర్ జనరల్ అని చెప్పి అంటారు. సో గవర్నర్ జనరల్, సారీ ఇట్ ఇస్ నాట్ గవర్నర్ జనరల్, ఇట్ ఇస్ గవర్నర్. బెంగాల్ కు ఒక గవర్నర్ ఉంటాడు, మెడ్రాస్ కు ఒక గవర్నర్ ఉంటాడు, అట్ ద సేమ్ టైం బాంబేకి కూడా ఒక గవర్నర్ ఉంటాడు. అయితే ఈ గవర్నర్ లో బెంగాల్ యొక్క గవర్నర్ ని గవర్నర్ జనరల్ కింద చేయడం జరిగింది. అండ్ ఈ కింద మెడ్రాస్ కానివ్వండి అండ్ బాంబే ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ప్రెసిడెన్సీస్ గవర్నర్స్ కూడా దే ఆర్ ద సబార్డినేట్స్ ఆఫ్ దిస్ బెంగాల్. అంటే వీళ్ళిద్దరికి హెడ్ ఎవరండి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో హూ ఇస్ ద సుపీరియర్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి ఈసీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అంటే ఒకటే అన్ని చూసుకోవాలంటే కష్టం కదా. సో ఈసీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అనే వాళ్ళు ఒక 4 ఉంటారు.
వీళ్ళు నలుగురు ఈ గవర్నర్ జనరల్ కి హెల్ప్ చేస్తారనమాట. లైక్ along with chief minister we have certain council of ministers and cabinet అని మనకి ఇప్పుడు ఎట్లయితే ఉందో అదే విధంగా ఈ కౌన్సిల్ మెంబర్స్ నలుగురు అనేవాళ్ళు గవర్నర్ జనరల్ కి హెల్ప్ చేస్తారని మనం చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంతకుముందు ఈ 3 ప్రెసిడెన్సీస్ ఇండిపెండెంట్ గా ఉండేది, ఎవరి వాడు పరిపాలించుకుంటూ ఉండేవాళ్ళు. బట్ తర్వాత మద్రాసు బొంబాయి అనేది బెంగాల్ కిందకి రావడం జరిగింది. అయితే హూ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ అని చెప్పి మిమ్మల్ని అడగొచ్చు. ఇట్ ఈస్ లార్డ్ వారెన్ హాస్టింగ్స్. హీ ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఈ యాక్ట్ ద్వారా సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ ఇన్ 1773 ఇన్ క్యాల్కటాలో మనకి సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ప్లస్ 3 అడిషనల్ జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారు. లైక్ అంటే అప్పటి వరకు జుడిషియరీ అనేది ఇట్ వాస్ ఎంటైర్లీ డిఫరెంట్ వేగా వెళ్తూ ఉన్నది. అలా కాదు, మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలంటే దేర్ నీడ్స్ అ సుప్రీం కోర్ట్ కావాలి అని చెప్పి దాన్ని క్యాల్కటాలో ఎస్టాబ్లిష్ చేసి ఒక చీఫ్ జస్టిస్ 3 అడిషనల్ జడ్జెస్ తో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ ద్వారా ఏంటి అంటే కంపెనీలో పనిచేసే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు బ్రైబ్స్ కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళు తనిగా సెపరేట్ గా వేరుగా వాళ్ళు డీలింగ్స్ వ్యాపారం సంబంధించి బిజినెస్ డీలింగ్స్ ఏవి కూడా వాళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు. దే షుడ్ నాట్ బి బ్రైబ్డ్ ఆర్ దే షుడ్ నాట్ టేక్ ఎనీ బిజినెస్ ఇంట్రెస్ట్ అపార్ట్ ఫ్రమ్ ద కంపెనీ. సో వాళ్ళు బ్రైబ్స్ తీసుకోకూడదు. అండ్ నేటివ్స్ నుంచి అంటే మన లోకల్ పీపుల్ నుంచి వాళ్ళు కూడా ఎటువంటి గిఫ్ట్లు కూడా ఆశించకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ యాక్ట్ ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని పెట్టారండి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి అంటే వాళ్ళు మన కంట్రీలో ఏం జరుగుతున్నాయి, రెవెన్యూ రిలేటెడ్ కానివ్వండి, సివిల్ రిలేటెడ్ కానివ్వండి, మిలిటరీ రిలేటెడ్ కానివ్వండి, హౌ ఇస్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియాలో ఎలా జరుగుతుంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది, ఈ డెసిషన్స్ ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు they will be sending all those information to the British government అని మనం చెప్పొచ్చు. So this is the regulating act of 1773. in a short మనం చూసినట్లయితే regulating act of 73 లో టోటలీ డిఫరెంట్ గా ప్రెసిడెన్సీస్ ఎవరి పరిపాలన వాళ్ళకు ఉండేది. ఈ యాక్ట్ ద్వారా ఏంటి అంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ కింద చేసి వీళ్ళిద్దరిని కూడా అతనికి కిందగా పెట్టడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వారెన్ హాస్టింగ్స్. అండ్ సుప్రీం కోర్ట్ అనేది పెట్టారు కల్కటాలో, ఒక మెయిన్ చీఫ్ జస్టిస్ అండ్ అడిషనలీ 3 జడ్జెస్ అనేది ఉంటారు. అండ్ ఈ గవర్నర్ జనరల్ కి హెల్ప్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా ఒక 4 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ they have established a code of directors. ఈ కోడ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి అంటే మన కంట్రీలో ఏం జరుగుతుంది ఏంటి, రెవెన్యూ రిలేటెడ్ కానివ్వండి, సివిల్ రిలేటెడ్ కానివ్వండి, మిలిటరీ రిలేటెడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కి వీళ్ళు పాస్ ఆన్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో ఆల్రెడీ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 is completed. Next act is amending act of 1781. ఈ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు. అండ్ ఈ యాక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ముందు యాక్ట్ లో ఏవైతే కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగిందో ఆ మిస్టేక్స్ కానివ్వండి వాటి రెక్టిఫికేషన్ కింద ఈ అమెండ్మెంట్ అంటే ఏంటండి, ఏదైనా ఒక రూల్ గానీ ఒక లా గానీ చేంజ్ చేయడమే అమెండింగ్ లేదా అమెండ్మెంట్. సో వాట్ ఎవర్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 లో ఏదైతే జరిగిందో దానికి కొన్ని మోడిఫికేషన్స్ చేశారు, అదే అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 అండ్ అదర్ నేమ్ ఇస్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. అయితే గవర్నర్ జనరల్ ప్లస్ వాళ్ళ కౌన్సిల్ ని వాళ్ళు ఏవైతే చేస్తారో వాళ్ళ వర్క్స్ ఉంటాయి కదా, అఫీషియల్ వర్క్స్, ఆ అఫీషియల్ వర్క్స్ లో ఏదైనా తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి,
సుప్రీం కోర్టు దాని గురించి మాట్లాడకూడదు. వాళ్ళు సుప్రీం కోర్టు దగ్గరికి nobody should go against Governor General and his council. So Supreme Court have no power to question Governor General and his council. At the same time Supreme Court కి అంతకు ముందు రెవెన్యూ మ్యాటర్స్ అన్ని కూడా వెళ్ళేవి. రెవెన్యూ మ్యాటర్స్ అంటే రిలేటెడ్ టు మనీ. సో సుప్రీం కోర్ట్ కి ఈ రెవెన్యూ మ్యాటర్స్ అనేవి కూడా వెళ్ళడానికి వీలు లేదు. అది సెకండ్ పాయింట్ అన్నమాట. థర్డ్ ఫీచర్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇన్హాబిటెంట్స్ అంటే అక్కడ లోకల్ పీపుల్. ఇప్పుడు ఆ బెంగాల్ పీపుల్ ఉంటారు కదా, ఆ బెంగాల్ పీపుల్ అందరూ కూడా సుప్రీం కోర్ట్ మనందరికీ తెలుసు కదా, ఆల్రెడీ ఇందాకే చెప్పాను కలకట్టాలో పెట్టారు అని. సో ఆ కలకట్టా ఇన్హాబిటెంట్స్ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆ ప్రొవిన్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ కోర్టులో వాట్ ఎవర్ మిస్టేక్స్ ఏమైనా జరిగినా ఏదైనా అయినా దే హ్యావ్ టు గో టు దట్ కోర్ట్ అండ్ రిలీజియస్ లాస్ అనేది పాటించాలి. ఒకవేళ హిందువులు అయితే హిందూ లా ప్రకారం అండ్ ముస్లిమ్స్ అయితే మొహమ్మదియన్ లా ప్రకారం అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ యాక్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ప్రొవిన్షియల్ కోర్ట్స్, ప్రొవిన్షియల్స్ అంటే మద్రాస్ ఒక సెపరేట్ ప్రొవిన్స్, బెంగాల్ ఒక సెపరేట్ ప్రొవిన్స్, బాంబే ఒక సెపరేట్ ప్రొవిన్స్ కదా. ఆ సెపరేట్ గా ప్రొవిన్షియల్ కోర్ట్స్ అనేది ఉంటాయి కదా. ఆ ప్రొవిన్షియల్ కోర్ట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ఇప్పుడు మన కంట్రీ హై కోర్ట్స్ లో జడ్జిమెంట్ బాగాలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, సుప్రీం కోర్ట్ కి వెళ్తాం. బట్ ఒకవేళ ప్రొవిన్షియల్ కోర్ట్స్ లో ఏదైనా ఇష్యూ వచ్చి అక్కడ మనకి సార్ట్ అవుట్ అవ్వకపోతే సుప్రీం కోర్ట్ కి వెళ్ళడం అనేది లేదు. దే హ్యావ్ టు గో టు ద గవర్నర్ జనరల్. ఒకవేళ ప్రొవిన్షియల్ కోర్ట్స్ లో ఏదైనా జరిగి దాని మోడిఫికేషన్ లేదంటే దాని పైన అపీల్ కి వెళ్ళాలంటే దే హ్యావ్ టు గో టు ద గవర్నర్ జనరల్ బట్ నాట్ టు ద సుప్రీం కోర్ట్. నెక్స్ట్ ఈ గవర్నర్ జనరల్ కి అండ్ హిస్ కౌన్సిల్ కి ఈ ప్రొవిన్షియల్ కోర్ట్ లో ఇచ్చే తీర్పుల గురించి లేదంటే వాట్ ఎవర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ ఎలా డీల్ చేయాలి అనే దాని గురించి వీళ్ళు సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వీళ్ళకి పాస్ ఆన్ చేయొచ్చు. సో ప్రొవిన్షియల్ కోర్ట్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఒఫీషియల్ విధేయతగా ఈ గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్ ని పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు సో దట్ ఈస్ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. బ్రీఫ్ గా మనం చూసినట్లయితే అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. ఆ వెకేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 గా ఏవైతే తప్పులు జరిగాయో దాని మోడిఫికేషన్ ఈ యాక్ట్. సుప్రీం కోర్ట్ కి ఎక్కువ పవర్స్ ఉండేవి అంతకు ముందు, ఇప్పుడు సుప్రీం కోర్ట్ పవర్స్ అనేది తగ్గించేశారు. గవర్నర్ జనరల్ కి కౌన్సిల్ కి సుప్రీం కోర్ట్ కి పోవాల్సిన పని లేదు, రెవెన్యూ మ్యాటర్స్ సుప్రీం కోర్ట్ కి పని లేదు. నెక్స్ట్ ఏ రిలీజియన్ ఆ రిలీజియన్ ప్రకారం వాళ్ళు డీల్ చేయాలి కోర్టులో. ప్రొవిన్షియల్ కోర్ట్స్ కి పైన అథారిటీ కింద గవర్నర్ జనరల్ ని కౌన్సిల్ ని ఇచ్చారు. ప్రొవిన్షియల్ కోర్ట్ లో ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళు గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళాలి తప్పితే సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళేదానికి లేదు. దట్ ఈస్ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. After amending Act of 1781, next act is Pitt's India Act of 1784. ఈ Pitt's India Act of 1784 ఏంటి అంటే దీంట్లో టోటల్ గా కమర్షియల్ అండ్ పొలిటికల్ గా వాట్ ఎవర్ వాళ్ళ విధానాలు ఉంటాయి కదా, వాట్ ఎవర్ అంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ వ్యాపార నిమిత్తం కొన్ని చేసే ఉంటాయి అండ్ పొలిటికల్ గా కూడా కొన్ని చేసే ఉంటాయి. సో ఈ కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని కూడా చూసుకోవడానికి సూపర్వైజ్ చేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని పెట్టారు. అండ్ కొత్తగా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది కొత్తగా ఈ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారనమాట. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే టోటలీ ఈ పొలిటికల్ రిలేటెడ్ ఫంక్షన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఇప్పుడు గవర్నెన్స్ ఏమైంది, డబుల్ గవర్నెన్స్ అనేది అయింది. ఇది చూసుకునే వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది చూసుకునే వాళ్ళు బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళకి అడిషనల్ పవర్స్ ఏమి ఇచ్చారంటే దే కెన్ ఆల్సో సూపర్వైజ్ ద సివిల్ అండ్ మిలిటరీ మ్యాటర్స్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ. అయితే ఈ యాక్ట్ కొంచెం ఇంపార్టెంట్. ఎందుకు దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఎక్కడా కూడా అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మెన్షన్ చేసిందే లేదు. అంటే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ ఆక్యుపెన్సీ, బ్రిటిష్ వాళ్ళ టెరిటరీ ఎంత ఉంది అనేది ఎక్కడా కూడా ఆ వర్డింగ్ అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఆ వర్డింగ్ అనేది ఈ యాక్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ సుప్రీం, బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఈ బ్రిటిష్ గవర్నమెంట్ సుప్రీం ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా ఈస్ట్ ఇండియా కంపెనీని అంతా కూడా కంట్రోల్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి వచ్చింది ఈ యాక్ట్ ద్వారా అని చెప్పి మనం చెప్పొచ్చు. దట్ ఈస్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. షార్ట్ గా మనం చూస్తే కమర్షియల్ పొలిటికల్ గా ఉండే ఫంక్షన్స్ ని స్ప్లిట్ చేసి
ఒక చోట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఒక చోట బోర్డ్ ఆఫ్ కంట్రోల్, దట్ ఈస్ డబుల్ గవర్నెన్స్ అంటారు. అండ్ సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ కూడా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కే. అండ్ ఇప్పుడు బ్రిటిష్ పొజిషన్స్ వర్డ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం దీని ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా సుప్రీమసీ, ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మేమే రూల్ చేసేది అనేది కూడా త్రూ దిస్ యాక్ట్ వాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. సో ఆఫ్టర్ క్విట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784, నెక్స్ట్ యాక్ట్ ఏమో యాక్ట్ ఆఫ్ 1786. ఈ యాక్ట్ ఆఫ్ 1786 నే కార్న్వాలిస్ యాక్ట్ అని కూడా అంటారు. ఈ కార్న్వాలిస్ యాక్ట్ అని ఎందుకు అంటారు అంటే లార్డ్ కార్న్వాలిస్ ఎవరైతే ఉన్నారో అతన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా అపాయింట్ చేద్దాము అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుంటే అతను 2 డిమాండ్స్ అనేది ప్లేస్ చేశాడు. నా ఈ 2 డిమాండ్స్ ని మీరు ఫుల్ఫిల్ చేస్తే ఐఎమ్ రెడీ టు టేక్ దట్ పొజిషన్ అని చెప్పి అన్నాడు. అంటే మీకు ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ ని డిమాండ్ చేసే అంత ఇదిగా వచ్చాడు లార్డ్ కార్న్వాలిస్ అంటే అతని అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, అతని ఇంటెలిజెన్స్ కానివ్వండి, అతని కెపాసిటీ ఆఫ్ రూలింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో అతను 2 డిమాండ్స్ చేశాడు. ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే వాట్ ఎవర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఒక నలుగురు ఉంటారు గవర్నర్ జనరల్ గా మనం ప్రీవియస్లీ తెలుసుకున్నాము. ఆ నలుగురు ఎవరైతే ఉంటారో ఆ నలుగురితో సంప్రదించుకొని గవర్నర్ జనరల్ డెసిషన్ అనేది తీసుకోవాలి. బట్ ఇతను ఏమన్నాడంటే ఒక కొన్ని సర్టెన్ స్టేజెస్ లో కొన్ని సర్టెన్ టైమ్స్ లో సిచ్యువేషన్స్ లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ని ఓవర్ రైడ్ చేసి, అంటే వాళ్ళు తీసుకున్న దాన్ని అతిక్రమించో లేదు అనుకుంటే అది కాదు ఇది అనన్నా నాకు డెసిషన్ తీసుకునే పవర్, కౌన్సిల్ ని కాదు అని డెసిషన్ తీసుకునే పవర్ నాకు ఇవ్వాలి అని చెప్పి. అంటే అక్కడ ఈసీ మెంబర్స్ నలుగురు ఎవరైతే ఉన్నారో వాడు ఉందా లేదంటే నెక్స్ట్ నాకు కమాండర్ ఇన్ చీఫ్ గా ఇవ్వాలి అని చెప్పి. రెండోది కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఏంటి, మిలిటరీ హెడ్. ఏది ఏమైనా కూడా అనుకున్నది మిలిటరీ వాళ్ళు ఫోర్స్ చేసి చేయాలి అనుకుంటే నార్మల్ పీపుల్ ఆటోమేటికలీ దే హ్యావ్ టు లిసన్. సో రూల్స్ తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం బెదిరించడానికి అనుకోండి లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మిలిటరీని కూడా అతని చేతుల్లోనే పెట్టుకున్నారు. బికాస్ మిలిటరీ వాళ్ళు ఎవరి మాట వింటారు, కమాండర్ ఇన్ చీఫ్ మాట వింటారు. సో ఈ 2 డిమాండ్స్ ని ప్లేస్ చేశాడు. సో అతని డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకొచ్చిన యాక్టే యాక్ట్ ఆఫ్ 1786. దీన్ని మనం షార్ట్ గా చూసినట్లయితే దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as కార్న్వాలిస్ యాక్ట్. ఈ కార్న్వాలిస్ యాక్ట్ ఎందుకు అంటే హిస్ నేమ్ ఇస్ లార్డ్ కార్న్వాలిస్ అండ్ అతని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉండమన్నారు. అండ్ అతను పెట్టిన డిమాండ్ ఏంటంటే కౌన్సిల్ తీసుకునే డెసిషన్స్ ని కాదు అని చెప్పి ఓవర్ రైడ్ చేసి నాకు డెసిషన్ తీసుకునే పవర్ కావాలి అనేది ఫస్ట్ డిమాండ్. అండ్ సెకండ్ డిమాండ్ ఏంటంటే మిలిటరీ హెడ్ గా అంటే కమాండర్ ఇన్ చీఫ్ గా ఉండే పవర్ నాకే ఉండాలి. ఐ విల్ బి ద కమాండర్ ఇన్ చీఫ్ ఇలా ఐ విల్ బి ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఇస్ యాక్ట్ ఆఫ్ 1786. So after the Act of 1786, the next act is Charter Act of 1793. ఈ Charter Act of 1793 ద్వారా ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన ఫీచర్ ఈ గవర్నర్ జనరల్ ముందు లార్డ్ కార్న్వాలిస్ కి ఎట్లా అయితే ఓవర్ రైడింగ్ పవర్ ఏదైతే ఇచ్చారో ఆ ఓవర్ రైడింగ్ పవర్ అనేది నెక్స్ట్ వచ్చే గవర్నర్ జనరల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ కంటిన్యూడ్ ఫర్ ద నెక్స్ట్ గవర్నర్ జనరల్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ గవర్నర్ జనరల్ కి ఇంకొన్ని పవర్స్, మోర్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రెసిడెన్సీ రూలింగ్ బొంబాయి అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కదా, వాటి రూలింగ్ విషయంలో మోర్ పవర్స్ అనేది గవర్నర్ జనరల్ కి ఇవ్వడం జరిగింది. అండ్ ట్రేడ్ మోనోపొలీ, ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడ్ మోనోపొలీ అంటే ఏంటి, పోటీ లేకుండా ఒక్కడే చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రైల్వేస్ ఉన్నాయి, ఇండియన్ రైల్వేస్, అండ్ ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ అంతా కూడా బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలోనే ఉండేది కదా, దట్ ఈస్ మోనోపొలీ అని చెప్పొచ్చు. సో అలాగా మన ఇండియాలో మోనోపొలీ వ్యాపారం మొత్తం కూడా 20 ఇయర్స్ పాటు నెక్స్ట్ 20 ఇయర్స్ కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీకి. నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉంటారో ఆ కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ లో, ఇందాక నేను మీకు చెప్పాను గవర్నర్ జనరల్ ఒక 4 మెంబర్స్ కౌన్సిల్ గా ఉంటారు అని. ఆ నలుగురిలో ఈ కమాండర్ ఇన్ చీఫ్ ఉండవలసిన అవసరం లేదు. కౌన్సిల్ సెపరేట్, కమాండర్ ఇన్ చీఫ్ సెపరేట్ గా ఉండాలి. ఒకవేళ కాదు కమాండర్ ఇన్ చీఫ్ ఈ మెంబర్ గా ఉండాలి అని చెప్పి అపాయింట్ చేస్తే ఉండొచ్చు. అన్లెస్ అంటిల్ అపాయింటెడ్ హీ నీడ్ నాట్ బి ద మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇందాక నేను మీకు చెప్పాను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు చూసుకుంటారు మిలిటరీ ఆపరేషన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్
ఒకవేళ మీరు మర్చిపోతే వీడియోని బ్యాక్ చేసుకొని చూడండి, యూ కెన్ రీకాల్ ఇట్. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లో ఉండే వాళ్ళకి అండ్ వాళ్ళ దగ్గర పనిచేస్తారు కదా స్టాఫ్, వాళ్ళందరికీ మరి జీతాలు ఇవ్వాలిగా, జీతాలు ఇవ్వకుండా ఎవరు రాదు కదా. ఆ జీతాలన్నీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇండియన్ రెవెన్యూ నుంచి, అంటే ఇండియా నుంచి ఏదైతే సంపాదిస్తామో దాని నుంచే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి వాళ్ళ స్టాఫ్ కి అనేది ఎక్స్పెండిచర్ తీసుకోవాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని షార్ట్ గా మనం చూసినట్లయితే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అనేది గవర్నర్ జనరల్, నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ కూడా ఓవర్ రైడింగ్ పవర్స్, లైక్ కార్న్వాలిస్ కి ఎట్లయితే ఇచ్చారో అది ఇవ్వడం జరిగింది. మోర్ పవర్స్ ఈ అదర్ ప్రెసిడెన్సీస్ లో కూడా ఈ గవర్నర్ జనరల్ కి మోర్ పవర్స్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడ్ మోనోపోలీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కమాండర్ ఇన్ చీఫ్ ఈ కౌన్సిల్ మెంబర్స్ లో ఉండవలసిన పని లేదు అన్లెస్ అంటే అపాయింటెడ్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి స్టాఫ్ మెంబర్స్ కి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు అంటే ఫ్రమ్ ఇండియన్ రెవెన్యూ. దట్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. So after Charter Act of 1793, the next act is Charter Act of 1830. Already I have mentioned you 20 సంవత్సరాలకి చార్టర్ యాక్ట్ వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ద్వారా ఏంటి అంటే ముందు 1793 లో మోనోపోలీ ఒక 20 years ఇవ్వడం జరిగింది కదా, ట్రేడ్ మోనోపోలీని. ఆ ట్రేడ్ మోనోపోలీ అనేది క్యాన్సిల్ చేశారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటే కాదు, ఏ కంపెనీ అయినా వచ్చి వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు మన ఇండియాలో. సో మోనోపోలీ అనేది తీసేశారు. ఎక్సెప్ట్ టీ ట్రేడ్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండియాస్ ట్రేడ్ విత్ చైనాతో చేసే ట్రేడ్ అనేది కూడా టోటలీ ఈస్ట్ ఇండియా కంపెనీకే వదిలేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే సావరెనిటీ ఆఫ్ ద బ్రిటిష్ క్రౌన్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ టెరిటరీస్ అయితే ఆక్రమించుకొని ఎక్స్పాన్షన్ చేసిందో దాని అన్నిటికీ కూడా సావరెనిటీ, ద హెడ్ ఇస్ గోయింగ్ టు బి బ్రిటిష్ క్రౌన్ హెడ్ గా ఉంటుంది. అండ్ ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ ని ఇన్వైట్ చేశారు, క్రిస్టియన్ మిషనరీస్ ని రప్పించారు మన కంట్రీస్ లోకి. ఈ క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏంటంటే మన జనాలకి ఎన్లైటైన్మెంట్, జ్ఞానోదయం ప్రసాదించడానికి అన్నట్టుగా మనం నాగరికత లేని వాళ్ళము, అనాగరికులము అన్న ఉద్దేశం ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు అలానే ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిస్టియన్ మిషనరీస్ ని పిలవడం జరిగింది. క్రిస్టియన్ మిషనరీస్ ఈ యాక్ట్ ద్వారా వచ్చారు. నెక్స్ట్ ఇండియాలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు కూడా మనం వెస్టర్న్ ఎడ్యుకేషన్ నే చాలా వరకు ఫాలో అవుతున్నాం. మన వేదిక ఎడ్యుకేషన్, మన పాస్ట్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రెసెంట్ ఫాలో అవ్వట్లేదు. సో ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది ఈ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంటేషన్ జరిగింది. నెక్స్ట్ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, ఇట్ మీన్స్ సెపరేట్ ప్రెసిడెన్సీస్ కానివ్వండి, అక్కడికక్కడ ఉండే హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్యాక్స్ అనేది వేయొచ్చు, పన్నులు వేయొచ్చు అండ్ ఆ పన్నుని వసూలు చేయొచ్చు. ఒకవేళ ఎవరన్నా ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే ట్యాక్స్, నేను పన్ను కట్టను అని అంటే వాళ్ళపైన దే కెన్ ఇంపోజ్ పెనాల్టీస్ వేయొచ్చు, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు, పనిష్మెంట్స్ ఇవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. దట్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. దీన్ని మనం షార్ట్ గా చూసినట్లయితే మోనోపోలీ, మన ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిన మోనోపోలీ అనేది తీసేశారు. అండ్ టీ ట్రేడ్ లో చైనాతో ట్రేడ్ మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీగా వదిలేశారు. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండే రూల్ మొత్తం ఏదైతే ఉందో వాళ్ళు ఆక్రమించింది, దాని అంతటికీ కూడా హెడ్ బ్రిటిష్ క్రౌన్ అనేది తీసుకురావడం జరిగింది. క్రిస్టియన్ మిషనరీస్ ని రప్పించారు, వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ని తీసుకొచ్చారు. అండ్ లోకల్ గా ఉండే గవర్నమెంట్ పర్సన్స్ ట్యాక్స్ వేయొచ్చు, పనిష్మెంట్ ఇవ్వచ్చు. అదే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. So after Charter Act of 1813, the next act is Charter Act of 1833. ఈ Charter Act of 1833 ద్వారా ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఒక గవర్నర్ నేమో గవర్నర్ జనరల్ గా చేశారు. ఈ గవర్నర్ జనరల్ ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద చేశారనమాట. ఇట్ మీన్స్ అప్పటికి వాళ్ళ ప్రొవిన్సెస్ అనేది చాలా పెరిగిపోయాయి. అంతకుముందు 3 ప్రొవిన్సెస్ ఉండే, నిదానంగా 6, 8, 11 ఇట్లా ప్రొవిన్సెస్ హ్యావ్ ఇంక్రీజ్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఈ నేమ్ అనేది చేంజ్ చేశారు. మన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్ అని చెప్పొచ్చు. అయితే ముందు గవర్నర్ ఆఫ్ బాంబేకి, గవర్నర్ ఆఫ్ మెడ్రాస్ కి లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉండేవి. అంటే కొన్ని రూల్స్, లాస్ అనేది వాళ్ళు చేసుకోవచ్చు అక్కడ గవర్నర్స్. బట్ ఆ పవర్స్ అనేది పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని లెజిస్లేటివ్ పవర్స్ అన్ని కూడా, ఇట్ వాస్ ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ అన్ని కూడా it was given to the Governor General of India.
నెక్స్ట్ ఇంకొకటి మెన్షన్ చేసింది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక కమర్షియల్ బాడీ, వ్యాపార నిమిత్తం వచ్చింది మాత్రమే. కానీ ఇదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంది, అండర్ బ్రిటిష్ గవర్నమెంట్ అన్న పాయింట్ ని వెరీ క్లియర్లీ మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ సివిల్ సర్వెంట్స్ ని పెట్టాలి, ఓపెన్ కాంపిటీషన్ అంటే బ్రిటన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి అట్లా నేరుగా వచ్చేయడము, ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, వాళ్ళకి నేరుగా జాబులు రావడం అనేది కాదు. ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ అనేది పెట్టి ఈవెన్ ఇండియన్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్ ఇండియన్స్ ఆల్సో కెన్ కంపీట్ ఈక్వల్లీ విత్ బ్రిటిషర్స్ అన్న ఉద్దేశంతో ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలి అనేది తీసుకురావడం జరిగింది. బట్ తర్వాత ఏంటంటే దీన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపోజ్ చేశారు. అండ్ ఈ సివిల్ సర్వెంట్స్ ఎట్లా ఏంటి అనేది మనం నెక్స్ట్ యాక్ట్స్ లో చూస్తాం. సో ఇన్ ఏ షార్ట్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 కి ముందు జరిగిన ఏవైతే పాస్ చేసిన లాస్ ఏవైతే ఉంటాయో, ఏ లాస్ అయితే ఈ యాక్ట్ కి ముందు పాస్ చేశారో అంటే 1833 కి ముందు ఇటువంటి ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఏమంటారు, రెగ్యులేషన్స్ అంటారు. యాక్ట్స్ అని అనరు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ యాక్ట్ నుంచి తర్వాత వచ్చే యాక్ట్స్ అన్నిటినీ కూడా యాక్ట్స్ అని మెన్షన్ చేశారు. ఈ లా అండ్ ఈ లా నుంచి తర్వాత వచ్చేవన్నీ కూడా యాక్ట్స్, ఈ లాకి ముందుండేవన్నీ కూడా రెగ్యులేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ షార్ట్ గా చూసినట్లయితే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గా చేశారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ లార్డ్ విలియం బెంటిక్. ఈ యాక్ట్ కి ఈ లా కి ముందుండేవన్నీ కూడా రెగ్యులేషన్స్, ఈ లా నుంచి తర్వాత ఉండేవన్నీ కూడా యాక్ట్స్ కింద మెన్షన్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కమర్షియల్ బాడీ మాత్రమే, అదంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంది, బ్రిటిష్ గవర్నమెంట్. అండ్ సివిల్ సర్వెంట్స్ ని ఓపెన్ కాంపిటీషన్, ఇండియన్స్ కూడా మనం స్కోప్ ఇవ్వాలి, సమానంగా కాంపిటీషన్ పెట్టాలి అని అనుకున్నారు. బట్ దాన్ని ఎవరు అపోజ్ చేశారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపోజ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. So after Charter Act of 1833, the next act is Charter Act of 1853. ఈ Charter Act of 1853 ద్వారా ఏంటి అంటే ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, there were only one council, that is 4 members. ఇక్కడ ఏంటి అంటే లెజిస్లేటివ్ పవర్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది కదా. సో ఆ ముందుండే మెంబర్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రమే అన్ని చూసుకోవడం అంటే కష్టం కదా. సో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది సెపరేట్ గా ఫామ్ చేయడం జరిగింది. దీన్ని ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి అంటారు. దీంట్లో 6 మెంబర్స్ ని తీసుకోవడం జరిగింది. ఈ 6 మెంబర్స్ లో మీరు చూసినట్లయితే 4 మెంబర్స్ ని ఫ్రమ్ ఈచ్ ప్రెసిడెన్సీ తీసుకున్నారు. ఫ్రమ్ ఈచ్ ప్రెసిడెన్సీ, లైక్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఒకడు, బాంబే ప్రెసిడెన్సీ నుంచి ఒకడు, బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి ఒకడు, ఆగ్రా ప్రెసిడెన్సీ నుంచి ఒకడు, ఇలా 4 ప్రెసిడెన్సీస్ నుంచి 4 తీసుకున్నారు. అండ్ అదర్ 2 మెంబర్స్ ఫ్రమ్ ద వాట్ ఎవర్ ద బ్రిటిషర్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఓపెన్ కాంపిటీషన్స్, ద సివిల్ సర్వీసెస్ కి ఓపెన్ కాంపిటీషన్స్ అనేది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 నుంచి తీసుకొచ్చారు. బట్ చిన్న అంటే లో లెవెల్ జాబ్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ, ఇట్లా సర్టెన్ థింగ్స్ అనేది ఉంది. ఎవరైతే అపాయింట్ చేస్తారో దాన్ని మెకౌలే కమిటీ అని చెప్పి ఇచ్చారు. ఈ మెకౌలే కమిటీ అనేది 1854 లో పెట్టడం జరిగింది. సో ఈ మెకౌలే కమిటీ ద్వారా సివిల్ సర్వెంట్స్ ని తీసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ కంపెనీ రూల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ, అంటే కంపెనీ వాళ్ళే పరిపాలించండి బట్ విత్ ద ట్రస్ట్, వాళ్ళపై ఉండే నమ్మకంతో బ్రిటిష్ క్రౌన్ వాళ్ళు ఎలో చేస్తున్నారు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఎంతకాలం కంపెనీ రూల్ కంటిన్యూ అవుతుంది, 10 ఏళ్ళ 20 ఏళ్ళ అనేది మెన్షన్ చేయాలి. అంటే ఇట్ మే గెట్ టెర్మినేటెడ్ ఎనీ టైం, అంటే ఈ కంపెనీ వాళ్ళ పరిపాలన అనేది షార్ట్లీ ముగుస్తుంది అన్న హింట్ ఈ యాక్ట్ నుంచి రానే వచ్చింది అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. సో ఇన్ ఏ షార్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కౌన్సిల్స్ ఎగ్జిక్యూటివ్ సెపరేట్, లెజిస్లేటివ్ సెపరేట్ అయింది. ఈ లెజిస్లేటివ్ లో 6 మెంబర్స్ లో 4 మెంబర్స్ ఈచ్ ప్రెసిడెన్సీ మద్రాస్, బాంబే, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ని ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే సివిల్ సర్వీసెస్ వాళ్ళని తీసుకునేది ఓపెన్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. అండ్ దాంట్లో కూడా సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మెకౌలే కమిటీ గురించి, మెకౌలే కమిటీ గురించే సెపరేట్ ఒక వీడియో అనేది మనం చూద్దాము, బికాస్ దట్స్ a lengthy matter which we need to learn. సో ఈ మెకౌలే కమిటీ అనేది 1854 లో పెట్టారు. ఈ మెకౌలే కమిటీ గురించి తర్వాత వీడియోలో చూద్దాము.
సో మెకౌలే కమిటీ తర్వాత ఈ పవర్స్ అనేది కంపెనీ రూలింగ్ ఏదైతే ఉందో ఈ కంపెనీ రూలింగ్ పవర్స్ అనేది ఎక్స్టెండ్ చేశారు. బట్ ఎంతవరకు అనేది తెలియదు. సో దట్ ఈస్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. సో వాట్ ఎవర్ ఈ యాక్ట్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. ద కంపెనీస్ రూల్ కి సంబంధించిన యాక్ట్స్ అన్ని, ఇంకొక 7 యాక్ట్స్ అనేది ఉన్నాయి. దట్ ఈస్ ద క్రౌన్స్ రూల్. ఆ క్రౌన్స్ రూల్ కి సంబంధించిన యాక్ట్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ కాన్సెప్ట్స్ లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే యూ కెన్ ఫీల్ ఫ్రీ అండ్ కామెంట్ టు మీ.